హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. ఇవాళ అయితే కనుక మీ అందరికీ షేర్ చేయడానికి చాలా చక్కని చీరలు అయితే తీసుకొచ్చానండి. 100% అయితే కనుక నేను నమ్ముతాను ఇవి మీకు ఖచ్చితంగా నచ్చుతాయి అనేసి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా డ్రెస్ చూసుకున్నట్లయితే కనుక తేజస్వి కలెక్షన్స్లోనండి, బడ్జెట్ రేంజ్లో 2 కలర్స్లో. ఇది ఎల్ సైజే వచ్చిందండి, వేరే సైజెస్ రాలేదు. అందరూ అడుగుతున్నారు కానీ ఇదైతే కనుక ఓన్లీ 2 సైజెస్. మంచి గేరా పలాజోతో వచ్చింది. ఫుల్ వీడియో చెక్ చేస్తే ఇంకా బాగుంటుందండి. స్కర్ట్ అంత గేరా నేను చూపిస్తే కనుక అసలు మీకు ఎంత పెద్ద వెడల్పు వచ్చిందో. నాకైతే చాలా నచ్చి నేను తెచ్చుకున్న ఈ కలర్. దీంట్లో మెరూన్ కూడా అవైలబుల్గా ఉంది. బ్లాక్ బీడ్ ఈ కంప్లీట్ ఓవరాల్ ఈ స్కర్ట్ పైన అయితే కనుక వచ్చినటువంటి ఇదంతా కూడా బ్లాకే, దాని మీద కూడా బ్లాకే, అది కూడా మెరూన్ అండ్ ఈ బ్లాక్ బాగా కనబడుతుంది వర్క్. ఇదేమో వైన్ అండ్ బ్లాక్ కలర్లో అయితే కనుక ఈ డ్రెస్ డీటెయిల్స్ అండి. పలాజో ఫుల్ ఫ్లేర్ అండ్ 1390 సమ్ చేంజ్ ఆ రేంజ్లోనే ఉంది ఇది. ఈరోజు మన వీడియోలో అప్లోడ్ అయింది తేజస్వి కలెక్షన్స్. ఇన్స్టాగ్రామ్ చూసినా కానీ షార్ట్ వీడియో ఉంటుంది, లేదంటే ఫుల్ వీడియోలో కూడా ఒకసారి చెక్ చేయండి. కావాలనుకుంటే హ్యాపీగా అక్కడ నుంచి అయితే కనుక తీసుకోవచ్చు. జార్జెట్ మెటీరియల్, దీనికి లైనింగ్ వచ్చింది, ఫుల్ ఫ్లేర్ అండ్ దీనికి కూడా లైనింగ్ వచ్చింది. ఇంటర్లాక్ అన్నీ కూడా ఉన్నాయి. చాలా చక్కని డ్రెస్, కంప్లీట్ పార్టీ వేర్ అండి. వేసుకుంటే కూడా బాగా కనపడుతుంది, నుంచుంటే ఇంకా బాగుంది. యాక్చువల్గా కూర్చునే దానికన్నా కానీ మనం పార్టీస్ ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు జనరల్గా కింద అయితే కూర్చోం కదా, కనీసం స్టూల్ చైర్ అలానే కూర్చుంటాం కాబట్టి నిలబడతాం. లేకపోతే ఇంకా వాటికి సూపర్, అసలు పేరు పెట్టేదానికే లేదు, అంత చక్కగా అయితే కనుక ఉంది. సో ట్రస్ట్ చేసి తీసుకోవచ్చు మీరు. అండ్ ఫాస్ట్ డెలివరీ కూడా ఉంది. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ క్లియర్ అయిపోయినాయి. ఇప్పుడైతే కనుక మనం శారీస్ చూసుకుందామండి. ఇదైతే కనుక డిఫరెంట్ కలర్స్లో అవైలబుల్గా ఉంది. అండ్ ఈ పర్టికులర్ కలర్ కాంబినేషన్ నాకు చాలా బాగా నచ్చింది. లింక్స్ అయితే అన్ని డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, ఒకసారి మీరు చెక్ చేసేసుకోవచ్చు. బార్డర్ అయితే కనుక మనకి ఈ శారీకి బోత్ సైడ్ కూడా ఈక్వల్గా అయితే కనుక వచ్చాయండి. కలర్ కాంబినేషన్ జరీ వర్క్లో అయితే కనుక చాలా చక్కని చీర. సో కావాలనుకుంటే కనుక హ్యాపీగా తీసుకోవచ్చు. ఇదేంటంటేనండి ఎప్పుడు కట్టుకున్నా కానీ చాలా నీట్గా ఉంటుంది. అవుట్ ఆఫ్ డిజైన్ అయిపోయింది, లేకపోతే అవుట్ ఆఫ్ మోడల్ అయిపోయింది అట్లా ఉండవు. అందరూ కట్టుకునేటటువంటి ప్యాటర్న్ కూడా కాదు. ప్రీమియం క్వాలిటీలో సెలెక్టెడ్ పీపుల్కే నచ్చుతుందండి. నేను చెప్తున్నాను కదా, కొంచెం మంచి చీర ఇదైతే కనుక. యూనిక్ మైండ్ సెట్ అండ్ క్లాస్ అండ్ డీసెంట్, లైక్ ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ ఇష్టపడే వాళ్ళు, సాటిన్స్ టైప్ ఆఫ్ సాఫ్ట్ డిజిటల్ అలాంటి వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి ఇది బాగా నప్పుతుంది. బ్యాక్ సైడ్ కానీ సాఫ్ట్నెస్ కానీ స్మూత్నెస్ కానీ ఎంత బాగుందో చూడండి. మీరు కన్వీనియంట్గా కట్టుకోవచ్చు. ఎంత పెద్ద ఆఫీసర్ పోస్ట్లో మీరు ఉన్నా కానీ ట్రస్ట్ చేసి తీసుకోండి, గ్యారంటీగా మీకు నప్పాల్సిందే. హై లుక్ ఉంటుందండి గ్యారంటీగా, రిచ్ లుక్, బడ్జెట్ రేంజ్, అదైతే ఖచ్చితంగా చెప్తాను నేను. బార్డర్ ఇదైతే కనుక బ్లౌజ్ కూడా చాలా చక్కగా వచ్చింది. ప్లెయిన్గా రాలేదండి, డీటెయిలింగ్ కొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను చూడవచ్చు. సన్నని డిజైన్ లాంటిది వచ్చిందనమాట. అక్కడ నుంచి అయితే కనుక సారీ కంటిన్యూషన్ మనకి ఇట్లాగా గోల్డ్ జరీ బార్డర్తోని సారీ అంతా మంచి గులాబీ పూలు, గులాబీ మొగ్గలతో అయితే కనుక, ఆల్మోస్ట్ మొగ్గలేలండి, విచ్చలని ఆ పువ్వులతో అయితే కనుక సారీ అనేది మనకి ఇలాగా కంటిన్యూషన్ వస్తుంది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక చాలా చక్కని చీర, చక్కని డిజైన్ అండ్ చాలా డీసెంట్గా ఉంటుంది. కలర్ కూడా ట్రస్ట్ మీ చాలా బాగుంటుంది. సో మంచి పింక్, అట్లన్ని మరీ లైట్ కాదు, అట్లన్ని మరీ డార్క్ కూడా కాదు. మంచి కలర్ పైన అయితే కనుక తీసుకున్నాను, పింక్ చాట్లోనే. ఇదైతే కనుక పళ్ళుతో శారీ అయితే కనుక ఎండ్ అయింది. సో చూడండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరు ట్రై చేయాల్సినటువంటి ఒక చక్కని చీర, మంచిగా ఉందండి. ఇది శారీ డీటెయిలింగ్. ఏ ఏజ్ వాళ్ళైనా ఎవరైనా హ్యాపీగా కట్టుకోవచ్చు. లైట్ వెయిట్ అండి, సాఫ్ట్ మెటీరియల్ పైన ఈ విధంగా ఉంది. ఇది బ్యాక్ సైడ్. సో ఖచ్చితంగా ఈ చీర నేను మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాను ఇవన్నీ కూడా. లింక్స్ అయితే ఆల్రెడీ ప్రొవైడ్ చేశానండి. అండ్ నెక్స్ట్ అయితే కనుక మన సెకండ్ సారీ చక్కగా ఉంది. బార్డర్ అయితే కనుక బ్లాక్ కలర్లో వచ్చేసి మనకి బ్రైట్ రెడ్ పైన అయితే కనుక గోల్డ్ కలర్ చెక్స్తో వచ్చేసి మనకి సారీ చాలా బాగుంది. దీనిలో కలర్స్ చాలా ఉన్నాయి. నాకు కొంచెం రెడ్ వెళ్తుంది కదా, అట్లా వెళ్ళింది, అట్లే తీసుకున్నాను. దీన్ని కూడా తగ్గించానండి ఈ మధ్య, మళ్ళీ అన్ని రెడ్లు కూడా అయిపోతాయని కూడా వేరే కలర్స్ని కూడా పెడుతున్నాను యాక్చువల్లీ. అసలు లేకపోతే వీడియో మొత్తం రెడ్ అండ్ బ్లూలే పెట్టుకుంటూ కూర్చోవాలి మనము. సో ఎందుకంటే వేరే కలర్స్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కాబట్టి, కొంచెం ఒకవేళ ఎంత లాగినా కానీ కొన్నిట్లో వేరే కలర్స్ కూడా తీసుకుంటున్నాయి. ఇప్పుడు మీరు చూసినట్లయితే రీసెంట్గా చాలా చేంజ్ చేశాను కలర్స్ని కూడా. సో ఇదైతే కనుక బ్లౌజ్ 80 సెంటీమీటర్లో వచ్చింది. నేను చెప్తున్నాను చూడండి, ఈ చీరకి ఈ బ్లౌజే కరెక్ట్, ఈ బ్లౌజే కుట్టించుకోండి. ఈ బ్లౌజ్తోనే లుక్ సూపర్ ఉంటుంది. ఓకేనా, అస్సలు వేరే బ్లౌజ్ వేసుకోవద్దండి, చాలా బాగుంటుంది. ఇదే మంచి లుక్ తీసుకొస్తుంది ఈ శారీకి ఎగ్జాక్ట్గా. ఆ గ్యాప్ బార్డర్ అయితేనేమి, చెక్స్ అవంతా కూడా మనకైతే కనుక కాంబినేషన్ పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చాలా మంచి చీర. మీరు స్టెప్పుల్ గొలుసు లాంటివి వేసుకున్న
లేదు అనుకుంటే కనుక బ్లాక్ బీడ్స్ లాంగ్ వేసుకున్నా, లేదు అంటే కనుక బీడ్స్ జ్యువెలరీలో వేసుకున్నా కానీ, దేనికైనా కానీ సింపుల్ చౌకర్ పెట్టుకున్నా కానీ, షార్ట్ లెంత్లో బ్లాక్ బీడ్స్ వేసుకున్నా, దేనికైనా కానీ ఈ చీర సూపర్ ఉంటుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. నేను జస్ట్ ర్యాండమ్ మీద చెప్పాను కానీ ఇంకా మనం ఆ టైంలో రెడీ అయ్యేటట్టు కనుక రెడీ అయితే కూడా చాలా చాలా బాగుంటుంది అనమాట. అసలు నెక్కి ఏమీ వద్దు అని అనుకుంటే కనుక ట్రస్ట్ మీ, మీరు పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకోండి, సూపర్ ఉంటుంది అంతే. చీర అయితే కనుక సింపుల్ చైన్ వేసుకున్న చాలది కనుక అప్పుడు మంచి కనపడుతుంది. లైట్ వెయిట్ ఫ్యాన్సీ ఫ్లోయీ మెటీరియల్ పైన కూడా చాలా నిండుగా మనకైతే కనుక లుక్ అనేది తీసుకొస్తుంది. బడ్జెట్ రేంజ్లో ఉంది, సో ఖచ్చితంగా ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ కలర్ శారీ ఆప్షన్ నచ్చింది అనుకుంటే కనుక మంచి ఫ్లోయీ ఉందండి, లైక్ జార్జెట్ టైప్ ఆఫ్, బట్ ఐ థింక్ ఇట్స్ డోలా ఇచ్చినట్టున్నారు అనుకుంటా. వచ్చి చాలా రోజులు అయిపోయిందండి, అసలు నాకు అవ్వట్లేదు శారీ వీడియోస్ ఇవ్వడానికి. అసలు శారీ వచ్చేసి ఎన్ని రోజులు అవుతుందో నాకు తెలిసి ఒక 15 days అవుతుంది. ఇప్పుడు ఇచ్చేటటువంటి శారీస్ అన్నీ కూడా ఇప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను శ్రావణ మాసం ఈ మన నిన్న పూజ తర్వాత, మన శుక్రవారం పూజ తర్వాత. సో చెప్పాలంటే కొంచెం ఇంట్లో హడావిడి పనులు, అత్తే వచ్చారు, లేజర్ ట్రీట్మెంట్ అయ్యి, ఏదో ఒకటి ఫ్రెండ్స్ అక్కడ ఎక్కడ పిల్లలు, ఓ మై గాడ్ తెలియదే ఉందండి మన ఆడవాళ్ళ వర్క్లుగా. సో కాబట్టి లేట్ అయిపోయింది. ఇంకా సరేలే బ్లాక్ ఉంది కాబట్టి శ్రావణ మాసానికి ఎట్లాగూ తీసుకోరు, ఇది ర్యాండమ్ మీదే బాగుంటుంది కదా, ఇది శ్రావణ మాసం అని నేను చెప్పలేను కాబట్టి మీరు ఎప్పుడైనా కట్టుకోవడానికి మాత్రం చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి చీర. అందుకోసమే ఇంకా సరేలే బ్లాకే ఉందిలే ఉండనిద్దాం అనేసి పక్కకు పెట్టాను అనమాట. ఇంకా కొన్ని చీరలు కూడా మంచి మంచి తెప్పించానండి. ఇవన్నీ కూడా మనం ఎప్పుడు కట్టుకున్నా, ఏ సందర్భానికి కట్టుకున్నా కానీ చాలా చక్కగా అయితే కనుక మనకి యూజ్ అయ్యేటటువంటి కాన్సెప్ట్. అండ్ మళ్ళీ తేస్వి కలెక్షన్స్, అక్కడ షూట్ అవన్నీ చూసుకోవాలి, ఇవి ఎడిటింగ్స్ మళ్ళీ నాదే, ఇమాజిన్ ఎంత వర్క్లోడ్ ఉంటుందని నాకు కూడా. సో ఇదైతే కనుక శారీ అండి, చాలా క్లాస్ అనిపించింది నాకు ఎందుకో చూడంగానే. ఇది విస్కోస్ జార్జెట్ పైన. సో ఇప్పుడు కొంచెం స్లో అయినాయి అనమాట, ఇందులో డార్క్ కలర్స్, డార్క్ రెడ్ అంతా కూడా స్లో అయిపోయి ఇప్పుడు లైట్ కలర్స్ మళ్ళీ ట్రెండ్ వెళ్తున్నాయి. సో అందుకోసం అయితే తీసుకున్నాను అనమాట. గ్యాప్ బోర్డర్ ప్యాటర్న్ ఏదైతే శారీ వస్తుందో సేమ్ అదే బ్లౌజ్ అయితే కనుక కంటిన్యూ మనకైతే కనుక వచ్చిందండి. మామూలుగా అయితే రన్నింగ్లో పెడతారు కొంతమంది, లేదంటే కొంతమంది క్లారిటీగా ఉండేదానికి ఇలాగ కట్ చేసి పీస్ అయితే కనుక యాడ్ చేస్తారు. మంచిగా అనిపించింది కలర్ చూడంగానే, క్లాసీగా. సో ఈ మధ్య కొంచెం ఇట్లాంటి కలర్స్ కూడా నాకు నచ్చుతున్నాయి. సో నేను శ్రావణ శుక్రవారానికి వేసుకున్నటువంటి ఇదే కలర్ అండి, కొంచెం పింక్లోనే, అది లంగా ఉంది యాక్చువల్గా. అయితే ఆల్రెడీ దాని మీద ఉన్నటువంటి బ్లౌజ్ వచ్చేసి రెడీమేడ్లోనే స్లీవ్లెస్ బ్లౌజ్ వచ్చిందండి, అది పాప వేసుకుంటుంది. నేనేమో డార్క్ పింక్తో వేసుకున్నాను. చాలామంది శారీ అనుకుని శారీ లింక్ అని పెట్టారు నాకు మన ఇన్స్టాగ్రామ్లో. కొంతమందికి రిప్లై ఇచ్చాను, ఇంకొంతమందికి అయితే వదిలేసాను. బాగా వెళ్ళిందండి ఆ వీడియో, 250K ఇన్ 1 day. ఇప్పటివరకు అయితే నేను ఎప్పుడు చూసానంటే 12:30 అరౌండ్ ఆ టైంలో చూసుకున్నాను, మేబీ ఇప్పుడు పెరిగి ఉండొచ్చు కూడా. చాలా హ్యాపీ అనిపించింది. చాలా సింపుల్ 10 seconds రీల్ చెక్అవుట్ చేయండి ఒకసారి. మనం మార్నింగ్ దీనిలో కూడా పెట్టాను మన యూట్యూబ్లో కూడా, మంచిగా అనిపించింది. అసలు ఆ లెహంగా చాలా బాగుందండి. అంటే నేను 3 to 4 o'clock 3 to 5లో మా ఫ్రెండ్స్ని పిలుచుకున్నాను. కిటీ వాళ్ళు, వీళ్ళు నాకు కొంచెం క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళంతా వెళ్ళిపోయిన తర్వాత 6 నుంచి మా సరౌండింగ్స్ ఇక్కడ ఇంటి పక్కన వాళ్ళు వీళ్ళు వచ్చారనమాట. అప్పుడు శారీ కట్టుకున్నాను కంప్లీట్ ట్రెడిషనల్. సో నా ఫ్రెండ్స్ దగ్గర అంటే మనం ఏ డ్రెస్ వేసుకున్నా నడుస్తుందండి, కానీ కొంచెం ట్రెడిషనల్ టైప్లోనే ఉండాలి ఈవినింగ్ అమ్మవారు వచ్చే టైంలోనే, అప్పుడు శారీ కట్టుకున్నాను. సో చుట్టుపక్కల వాళ్ళకు కూడా నిండుగా ఉంటుంది అనేసి అలా 2 వేసుకుని కవర్ చేశాను అనమాట. అది లంగా ఓణి. ఇదైతే కనుక బ్లౌజ్ సేమ్ ఇలాగే వచ్చింది. నేను ఒక ఫోటో పెడతాను, మీరు చూడొచ్చు. నా 2 కూడా యాక్చువల్గా ఇంకా 2 నాకు చూపించడానికి రావు కదా అండి. అమ్మవారి దగ్గర చీర ఈసారి నేను కుట్టించుకోలేదండి, టైలర్ అవైలబిలిటీ లేకుండే, తనకి హెల్త్ బాగలేదు. సర్లే అంత హరిబరిగా కుట్టించుకోవాల్సిన అవసరం ఏముంది, అనుకుంటుంది నా కోసం 2 days కూడా ఆగలేకపోయింది, ఎన్ని గుట్టుంటాను కదా అని. సో నాకు మంచిగా అనిపించలేదు, పర్లేదులే ఇట్స్ ఓకే అనేసి. అది సంక్రాంతికి నేను కొనుక్కున్నటువంటి మగ్గం వర్క్ చేయించుకున్న చీర, అదే చీరని సాయంత్రం కట్టుకున్నాను. డే టైంలో కూడా ఇంకా అమ్మవారి దగ్గర కదపుకోకుండా అట్లే పెట్టేశాను. ఎప్పుడో ఫ్రీ ఉన్నప్పుడు కుట్టించుకుని కట్టుకుంటాను, తొందరే ఉంది. అలాని కూడా మనం ఇది చేయకూడదు కదా అండి, కన్సిడర్ చేసుకోవాలి. ఎన్ని బ్లౌజులు నాకు రెగ్యులర్గా కుడుతుంది, అప్పుడప్పుడు హెల్త్ బాగోనప్పుడు మనం వెయిట్ చేయాలి అంతే. సో ఇదైతే కనుక మనం మనుషులు వదులుకుంటే ఎట్లా, అవసరం అయిపోయిందని వెళ్ళిపోకూడదు కదా. సో నేను వెయిట్ చేస్తానంటే తనకి నేను ఇచ్చే రెస్పెక్ట్ కూడా తెలియాలి, అందుకోసం ఆగిపోయాను అక్కడ. సో నెక్స్ట్ ఇదైతే కనుక అంటే ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే ఆ చీరకి వేరే బ్లౌజ్తో వేసేసుకో అని చెప్పారు, కానీ ఇక పర్లేదులే ఇట్స్ ఓకే, ముందు దానిలో కాసేపు 2 గంటలు పర్లేదు నేను అలా వేసేసుకున్నాను అనమాట. ఇదైతే కనుక చీర, ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి పళ్ళు బాగుందండి, కలర్ సూపర్. ఎంత 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 ట్రెడిషనల్గా, ఎంత లుక్ వైజ్గా బాగుంది నిజంగా. అసలు చూడంగానే బాగా అనిపించింది అంతే, మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నిజం చెప్పిన ఇది ఆ కెమెరా లెన్స్లో
దానికంటే కూడా ట్రస్ట్ మీ, ఇదైతే కనుక ఇట్లా ఇట్లా రియల్గా బాగుందండి. సో నైస్, అసలు మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. చాలా క్యూట్ కలర్ ఇది, మంచి గంధం కలర్. గంధం కలర్ ఎవరికండి బాగోదు, ఆడవాళ్ళకి అందరికీ బాగుంటుంది, మంచిగా అనిపిస్తుంది, క్లాస్గా. తప్పకుండా ట్రై చేయండి. ఈక్వల్ బార్డర్లో వచ్చింది, మీరు ఏ జ్యువెలరీ వేసుకున్నా కానీ చాలా బాగా కనపడుతుంది. అండ్ మనకి ఈ కలర్ మంచిగా ఇట్లా ఏమంటారు, తేజస్ని ఇస్తుంది అనమాట ఇలాంటి కలర్స్ అయితే. సో అమ్మవారు ప్రతీకలాగానే ఉంటాము, ఇంకా కుంకుమ బొట్టు ఏదైనా కొంచెం ట్రెడిషనల్ లాగలేస్తే వేరే లెవెల్, అంతే ఇంకా అంతే అంటే అంతే. ఇంకా మీ టెంపుల్ అసలు ఎంత బాగుంది చూడండి. బ్లౌజ్ ఎగ్జాక్ట్గా దీనికి వేసి కుట్టించుకుంటే సూపర్. ఎక్కడ కొనుక్కున్నారు, ఎక్కడ తీసుకున్నారు అని అడుగుతారు అంతే మనకి. ఇక బాగుంది అనే కాంప్లిమెంట్ కన్నా ఇంకా ఆడవాళ్ళకి కావాల్సిందే ఉంది. కాబట్టి ఈ సారీ కూడా మీకు ఖచ్చితంగా సెట్ అవుతుంది, ట్రై చేయొచ్చు. అండ్ ఇదైతే కనుక కంప్లీట్ కాంబినేషన్. సో చక్కని చీర, రన్నింగ్లో అయితే కనుక వచ్చినటువంటి బ్లౌజ్. కుచ్చుళ్ళు ఎక్కువ కావాలి అని అనుకుంటే కనుక అట్టే పెట్టేసుకోండి. కుచ్చుళ్ళు వద్దు, మేము కొంచెం అంత కుచ్చుళ్ళు అవసరం లేదు, పర్సనాలిటీ అంత లేదు, బాగుండదు అట్లాగా అని అనుకున్నప్పుడు ఇది కట్ చేయించుకోండి, సెల్ఫ్ వేసుకోండి. దీనికి వచ్చేసి గ్రీన్ బాగుంటుంది, వైన్ బాగుంటుంది. అండ్ లైక్ మిక్సింగ్ చూసుకోండి అండి మీరు. నేను ర్యాండమ్ మీద చెప్పాను, ఎందుకంటే నేను కూడా కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్ చేసేస్తాను కాబట్టి ర్యాండమ్ మీద అయితే కనుక ఐడియా ఇచ్చాను. మీరు డార్క్ గ్రీన్ అయినా డార్క్ వైన్ అయినా లైక్ ఇలాంటి కలర్స్తో కూడా చాలా చక్కగా అయితే కనుక చీర అనేది కట్టుకోవచ్చు. మంచి చీర అండి, కొంచెం సాఫ్ట్ సిల్క్ ఆ షైన్ ఆ టైప్లో అయితే కనుక మంచి ట్రెడిషనల్ లుక్లో వచ్చింది. వాళ్ళని చూపించేవన్నీ కూడా ఎగ్దమ్ వెయిట్కి అయితే కనుక అవి ఒక యూనిక్గా అయితే కనుక ఉన్నాయనే చెప్పొచ్చు. సో చాలా చక్కని చీరలు. మైక్ కూడా వేరే తెప్పించుకున్నానండి, వాళ్ళు చూడాలి వాయిస్ ఎట్లా వస్తుంది ఏంటనేది కూడా. బాబు ఉన్నాడు కాబట్టి కొంచెం టెస్ట్ ట్రయల్స్ అవన్నీ వేసేసి మన ఫస్ట్ వీడియో ఇది కొత్త మైక్తో. ఆ మైక్ చాలా ట్రబుల్ ఇచ్చిందండి నాకు, మొన్న దాని మీద చిరాకు వచ్చేసింది. సో 1 డే డెలివరీలో పెట్టుకున్నాను అమెజాన్ నుంచి, చూడాలి ఇది ఎలా ఉంటుందనేసి. ఇదేంటంటే మనం సీరియస్ ఉందండి, నేను చూసుకోలేదు, సిజర్ తీసుకోలేదు, గట్టిగా సాలిడ్ ఉంది, సిజర్ లేకుండా అది రాదు. సో ఇదేంటంటే కనుక మామూలుగా మన ఇది ఉంటుంది కదండి, ట్రాలీ బ్యాగ్స్, సైడ్లో ఫోటో యాడ్ చేస్తాను, అది పాడైపోకోకుండా దాని మీద వచ్చేటటువంటి కవర్ అనమాట. సో ఇప్పుడు మనం ఎప్పుడు తిరగం కదా, తిరగనప్పుడు ఏం చేస్తాము, దాన్ని నీట్గా మళ్ళీ తుడిచేసుకుని కొంచెం ఎండకు చూపించేసి లోపలంతా పైన పెట్టేసుకుంటాం, దాసేసుకుంటాం. ఏ పైన కావాలండి, సజ్జ పైన, కప్బోర్డ్స్లో ఎక్కడో ఒక దగ్గర పెడతాం కదా. అలాంటప్పుడు అది కలర్ ఫేడ్ అవ్వకుండా, మరకలు పడకుండా, గీతలు పడకుండా ఇది సపోర్ట్ చేసే కవర్. నిజంగా నేను అసలు ఈ కలర్ చూడలేదండి, ట్రాన్స్పరెంట్లో ఇది జస్ట్ ఫోల్డ్ అయ్యే ఉందేమో అని అనుకున్నా, లేకపోతే కట్ చేసేసి పెట్టుకునేదాన్ని. ఇది కవర్ సిజర్ లేకుండా రాదు, చాలా ర్యాప్ వేసేసారు ఇక్కడ, ఓపెన్ అవ్వదు నేను లాగినా కానీ. సో అందుకోసం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, సారీ డోంట్ మైండ్. అర్థమవుతుంది కాబట్టి ఇంకా సింపుల్గా చెప్పా. ఇదేంటో తెలుసా అండి, ఇది బ్లాంకెట్ కవరు. అలాగే శారీస్ ఎక్కువ ఉంటే అవి కూడా పెట్టుకోవచ్చు మనము. ఇంకేదైనా ఇంట్లో హౌస్ హోల్డ్ థింగ్స్ లాంటివి ఏదైనా ఉన్నా కానీ అవి కూడా అయితే కనుక మనం పెట్టుకోవడానికి బాగుంటుందన్నమాట. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, లైక్ బ్యాక్ పైన అయితే కనుక ఈ విధంగా వచ్చింది. చూపిస్తాం మీకు, ఇది కూడా ఇక్కడ ఓపెన్ అవుతుందండి. ఓకే, వాడని ఏమైనా ఉన్న పైన పెట్టేద్దాం ఇట్లా అనుకునే వాళ్ళకైతే కనుక ఇది కూడా హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. ఇట్లా బ్యాగ్ ఓపెన్ అవుతుంది, మీకు ఇప్పుడు చూసుకోండి. సో మెయిన్గా అయితే కనుక వీటికి బాగుంటుంది. ఎక్కువ శారీస్ వాడని ఏమైనా ఉన్న పైన పెట్టేయాలనుకున్న వాళ్ళకి, లేదు బ్లాంకెట్ ఫోల్డర్ లాగా కూడా దీన్ని వాడుకోవచ్చు. ఎంత పెద్ద బ్లాంకెట్ అయినా ఈజీగా పడుతుంది, బికాజ్ ఇది చాలా పెద్దది, బిగ్ సైజ్ అండి, కంప్లీట్గా పెద్ద బల్కీ బ్లాంకెట్ అయినా కానీ దీనిలో రావాల్సిందే, అంత పెద్దదనమాట. అండ్ ప్రొటెక్టర్గా అయితే కనుక మంచి క్వాలిటీగా ఈ కవర్ వేస్తారు. అండ్ ఇంకేదైనా పెట్టాలన్న థింగ్స్ అనేవి ఎక్స్ట్రాగా సైడ్లో ఒక జిప్ కూడా ఉంది. అండ్ హ్యాండ్ కూడా అయితే కనుక మనకి పెట్టుకోవడానికి, పట్టుకోవడానికి, తీసుకోవడానికి ఇలా హ్యాండిల్ కూడా ఇచ్చారు. సో ఇదైతే కనుక ఈరోజు మన వీడియో అండి. నచ్చింది, యూజ్ఫుల్ అయింది, మంచి చీరలు చూపించారని అనుకుంటున్నాను. ఏది నచ్చినా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉన్నాయి. అండ్ అడ్రస్ కోసం అయితే కనుక మన తేజస్వి కలెక్షన్స్ని కాంటాక్ట్ చేయండి. ఇది మన వీడియో, మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్, బాయ్ బాయ్.